ముందుగా ఈరోజు ప్రఖ్యాత నేత కమ్యూనిస్టు యోధుడు శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారు కన్నుమూశారు. వారు వృద్ధాప్యం అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. సిపిఐ అగ్రనేత, విద్యార్థి దశ నుంచే వామపక్ష ఉద్యమాలతో అనుబంధం ఉంది. పార్టీలో వివిధ హోదాల్లో సేవలందించి చివరికి భారత జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఆయన ప్రధాన కార్యదర్శిగా పనిచేసి మన తెలుగువారికి ఖ్యాతి తెచ్చారు. నల్గొండ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు. వారి మృతికి సంతాపం తెలియజేస్తూ ముందుగా గౌరీశంకర్ గారు, మన అతిథుల్లో అయినటువంటి సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు గౌరీశంకర్ గారు, అలాగే దారా గోపి గారు, సీనియర్ పాత్రికేయులు, టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ అసిస్టెంటర్ విశ్లేషకులు, శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వీళ్ళు కూడా నివాళి అర్పించిన తర్వాత మిగతా యాక్టివిటీలోకి వెళదాం. ముందుగా గౌరీశంకర్ గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణంపై మీ నివాళి అర్పించండి. మ్యూట్లో ఉన్నారు గౌరీశంకర్ గారు, మ్యూట్లో ఉన్నారు, మ్యూట్ తీయండి. Yeah, so really sad, very senior man and a very gentle man and a very soft spoken. Generally, yes. Unlike communist converted, మామూలుగా మాట్లాడే తీరు కానీ అది కానీ చాలా సాఫ్ట్ స్పోకెన్. అండ్ చాలాసార్లు నేను అతను సురవరం సుధాకర్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను, చాలాసార్లు కలిశాను కూడా నేను డెక్కన్ క్రానికల్ పనిచేసేటప్పుడు. అండ్ రియల్లీ ఏ బిగ్ లాస్ టు ద కమ్యూనిస్ట్ వరల్డ్. ఓకే, గోపి గారు. నమస్కారం. సురవరం సుధాకర్ రెడ్డి గారిని జర్నలిస్ట్గా నేను చాలాసార్లు కలిశాను విజయవాడలో. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, జోవియల్గా కూడా ఉండేవాళ్ళు. చాలా అంటే పార్టీ పరంగా మాట్లాడడం అయిపోయిన తర్వాత ఫ్రెండ్లీగా కలిస్తే చాలా సరదాగా జోకులు వేస్తూ మాట్లాడేవారు. చాలా మంచి, చాలా నిబద్ధత కలిగిన ఒక కార్యకర్త. అట్లాంటి నాయకులు తగ్గిపోతున్నారు. వాళ్ళలో ఈయన కూడా ఒకడు. ఈయన జాతీయ స్థాయిలో సిపిఐకి ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక గర్వకారణం. ఆయన చంద్ర రాజేశ్వరరావు తర్వాత ఈయన గొప్ప నాయకుడిగా ఎదిగారు. అలాంటి వాళ్ళు అస్తమించడం కొంత బాధాకరం. అలాంటి నాయకులు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఒక్కొక్కరుగా వీళ్ళు అస్తమించడం అనేది దురదృష్టకరం. ఆయనకు పూర్తి నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాం. రైట్, వెంకటరెడ్డి గారు. ఎందుకంటే రాజకీయాల్లో విలువలు పోతున్నటువంటి రోజుల్లో విలువలు ఉన్నటువంటి నాయకుడిగా ఒక తెలుగువాడు సిపిఐకి సంబంధించి 3 సార్లు ఐ థింక్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అట్లాంటి వ్యక్తి ఈరోజు మరణించడం అనేది నిజంగా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. రైట్, మా తరఫున కూడా సురవరం సుధాకర్ రెడ్డి గారు నాకు కూడా వ్యక్తిగతంగా పరిచయం, చాలా సౌమ్యుడు. ఇందాక గౌరీశంకర్ గారు, గోపి గారు వాళ్ళు చెప్పినట్లు మా అందరితోటి కూడా ఆయనకి సత్సంబంధాలు ఉండేవి. ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఖచ్చితంగా ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేసేవారు, ఎక్కడ శశబిషలు లేకుండా మాట్లాడడానికి ప్రయత్నించేవారు. సో వారికి మా తరఫున కూడా నివాళి అర్పిస్తూ